హలో అండి అందరికీ. ఈరోజైతే పండు మిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను శుభ్రంగా కడిగేసుకొని దీన్నైతే తోలు అయితే తెంపేసుకున్నాను. తర్వాత ఇదైతే ఒక కాటన్తో అయినా తుడుచుకోవాలి, వాటర్ లేకుండా. ఇలా అయితే నీట్గా అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది మా నానమ్మ స్టైల్లో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నాను. అంటే మిరపకాయలు ఎంత ఉందో దాని ప్రకారం నేను కొద్దిగా తీసుకున్నాను అన్నమాట. ఎక్కువ అయితే మాత్రం కూడా బాగోదు. నెక్స్ట్ అయితే వెల్లుల్లి, ఇది అయితే తాలింపులో వేయడానికి ఇలా అయితే పొట్టు తీసేసుకొని దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడైతే పండు మిరపకాయలు ఇలా మనం శుభ్రంగా కట్ చేసుకున్నాం, అంటే నీట్గా చేసుకున్నామని చెప్పాను కదా. ఇప్పుడైతే మిక్సీలో అయితే పట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఇది రోట్లో చేసుకోవాలి, కానీ ఇప్పుడైతే అంత టైం లేదు. అండ్ బాబు కూడా ఉన్నాడు, మంట మండుతుంది మిరపకాయలు అయితే. ఇప్పుడైతే మిక్సీలో రుబ్బుకోవడమే బెటర్ అసలు. ఇప్పుడైతే కొద్దిగా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే చింతపండు శుభ్రంగా కడిగేసుకొని ఇది కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చాలా మంచిగా మెత్తగా ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. అప్పుడే మనకు కారం అనేది తగలకుండా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకో కళాయి అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే తాలింపు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే పచ్చిశనగపప్పు అండ్ ఆవాలు వేసుకోవాలండి. దీన్ని అయితే ఆవాలు వేసుకున్న తర్వాత మనం ముందుగా చెప్పాను కదా, వెల్లుల్లి దంచేసుకొని వేసేసుకోవాలి, అంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో అసలు. నాకు మాత్రం చాలా ఇష్టము. ఎప్పుడో తిన్న పండు మిర్చి పచ్చడి మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అనమాట. అంత ఇష్టము. చిన్నప్పుడు మా నాన్నమ్మ అయితే రోడ్లో చేసేది. ఇప్పుడు కూడా అంటే మిరపకాయలు పండిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే ఇప్పుడు చేసుకునే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పండు మిర్చి పచ్చడి కూడా ఇప్పుడైతే మిక్సీలో రుబ్బేసుకున్నాం కాబట్టి ఇది కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత 10 to 15 minutes అంటే కుక్ అవ్వాలన్నమాట. కుక్ అవుతేనే కారం అనేది తగలకుండా మంచిగా అనిపిస్తుంది. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. ఇది చిన్న పిల్లలు అంటే తినొచ్చు టేస్ట్ కోసం. ఫీవర్ వచ్చినప్పుడు కారంగా నోటికి తినాలనిపించినప్పుడు ఈ పండు మిర్చి పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మా వాళ్ళు అంటే నాన్నమ్మ తాతయ్య వాళ్ళు అలాగే తింటారు. ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి పచ్చడి నోటికి కారంగా తినాలనిపిస్తే ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందా అనుకుంటారు. ముద్దకి ముద్ద 2 ముద్దలు ఎగస్టే తింటారన్నమాట. అంత బాగుంటుంది. ఈ పండు మిర్చి పచ్చడి చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. ఇప్పుడు చెప్తుంటేనే కూడా నాకు నోరు ఊరిపోతుంది. అంత బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఇప్పుడైతే వేడి రైస్ అయితే పొగలు వస్తున్నాయి. దీంట్లో అయితే కొద్దిగా అయితే పచ్చడి వేసుకొని ఇప్పుడైతే నంచుకొని తింటే కొద్దిగా దీంట్లో అప్పడాలు ఉండాలన్నమాట. ఎంత బాగుంటుందో అసలు. కొద్దిగా అయితే నా దగ్గర నెయ్యి అనేది లేదు. ఇప్పుడైతే నెయ్యి అయిపోతుంది, అందుకే నేను వేసుకోలేదు. ఇప్పుడు నెయ్యి అయితే కొద్దిగా యాడ్ చేసుకొని దీంట్లో అసలు నంచుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. కారంగా ఇంకా కొద్దిగా ఏడిగా అలా బాగుందన్నమాట. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. అయితే మా అమ్మకి చెప్పానన్నమాట, అంత బాగొచ్చిందా అని. మా అమ్మ కూడా షాక్ అయింది. టేస్ట్ బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా ఆయన అయితే నవ్విస్తున్నాడు, వీడియో తీయట్లేదు అని. తీయని తీస్తున్నాడు ఒకవైపు, నాకేమో నవ్విస్తున్నాడు. నేనైతే రైస్ అయితే సూపర్ అనలేదే ఇంకా అని అంటున్నాడు మా ఆయన అయితే. ఎందుకంటే చట్నీ బాగుందని సూపర్ అంటున్నాడు మా ఆయన. అందుకే నేను చెప్తే బాగా నవ్వొచ్చింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.